ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, నీకు బాధలో ఉన్నావో, నువ్వు కష్టంలో ఉన్నావో, నిందలు అనే రాళ్ళు నీ పైన పడుతున్నాయేమో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావేమో, నీ కుటుంబం నిన్ను వదిలేసిందేమో, నీ భార్య నిన్ను వదిలేసిందేమో, నీ భర్త నిన్ను వదిలేశాడేమో, నీ పిల్లలు నీకు దూరం అయిపోయారేమో, అన్నీ తీర్చుకున్న తర్వాత, అన్నీ ఆర్చుకున్న తర్వాత, అన్నీ పొందుకున్న తర్వాత నీతో మాటలు మానేశారేమో. ఈ లైవ్ చూస్తున్న బిడ్డ, నవమాసాలు మోసి తల్లి కంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కష్టపడి పోషించి బట్టలు కొని అన్ని కొనిచ్చిన తండ్రిని బయట వదిలేసి ఏమండి దూరం అయిపోయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి తండ్రులు రోడ్ల మీద ఏడుస్తూ బాధలు పడుతూ కృంగిపోతూ ఇళ్ళలో కూర్చుండి కృంగిపోతూ, అయ్యో నేను ఇంత పెడితే నన్ను మోసగాడిగా చిత్రీకరిస్తున్నారే, నన్ను చాతగాని వాడిగా చిత్రీకరిస్తున్నారే అని ఏడుస్తున్నావేమో. నీ చిన్న బలహీనతను బట్టి నిన్ను కృంగదీస్తున్నారేమో. భయపడకో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కృంగిపోకు. నీ భార్య వదిలేసిన, డోంట్ వరీ. నీ భర్త వదిలేశాడా, డోంట్ వరీ. నీ పిల్లలు దూరం అయిపోయారా, బాధపడకో. తల్లి మరిచిన, తండ్రి వెలిసిన, తండ్రి వదిలేసిన నిన్ను విడువని దేవుడు ముదిమి వచ్చే వరకు, తల ఎంటికలు నెరి వరకు నిన్ను చంకన పెట్టుకొని ఎత్తుకునే దేవుడు ఈరోజు నీకు అభయం ఇస్తున్నాడు. నేనున్నాను, భయపడకు అనే.